హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, తమ్నెల్లో చూసే ఉన్నారు కదా, మనమైతే ఈరోజు యాదగిరిగుట్టని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది నవనరసింహస్వామి క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే ఉప్పల్ నుంచి స్టార్ట్ అయిపోయినా. నేను 2 వీలర్ పైన వెళ్తున్నా. మనకు హైదరాబాద్ నుంచి చాలా బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది భువనగిరి కొండ. ఇది వచ్చి సేమ్ మనకు ఏనుగులాగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది తల, తొండము, ఇట్లా వెనకాల కొద్దిగా ఏనుగు కాళ్ళు ఉన్నట్టు ఇట్లా మొత్తం కనిపిస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు వెహికల్లో అయినా సరే కార్లో ఆగి చూడండి. ఫైనల్గా అయితే మేము యాదగిరిగుట్ట చేరుకున్నాము. బస్సులో పిల్లలు అయితే మనకు టాటా చెప్తున్నారు చూడండి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకు కొండ కనిపిస్తుంది. నేనైతే కిందే కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నా, ఎందుకంటే పైన కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి కిందే నేను కొనుక్కొని వెళ్తున్నా. పైకి మేము బస్సులో వెళ్తాం అనుకున్నాం, బట్ ఇక్కడ నుంచి బై వాక్లో వెళ్ళొచ్చు అనేసరికి ఇక్కడనే పక్కన పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. సేమ్ ప్లేస్లో కూడా పాతది మనం కొండెక్కే మెట్లు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ ఉండే, కొత్తవి కూడా ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇక్కడ సైన్ బోర్డు ఉంది చూడండి, 400 మెట్లు ఉన్నాయి. జస్ట్ 15 నిమిషాలు మనం పైకి వెళ్ళిపోవచ్చు. అక్కడ స్వామిని మొక్కేసి బై స్టెప్స్ అయితే మేము స్టార్ట్ అయినాము. మేము ఎక్కిన టైం అయితే చాలా ఎండ ఉంది. మధ్యాహ్నము 12 ఆ టైంలో ఎక్కినాము. ఫుల్ ఎండ కొట్టింది మాకైతే. స్టెప్స్ మొత్తం కాలుతున్నాయి. ఆ వేడికి కాళ్ళు మనం ఇంకో స్టెప్ పైన వేయలేని పరిస్థితి ఉండే, అంత వేడిగా ఉండే. వ్యూ చూడండి ఎంత హైలైట్ ఉందో. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. ఇంకొక 100 దాకా ఉన్నాయి స్టెప్స్ అంతే. ఫైనల్గా మనం కొండపైకి రీచ్ అయిపోయినాము. కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని మీరు పైకి వెళ్ళిపోండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం అందులో నుంచే దర్శనానికి వెళ్ళేటప్పుడు లైన్ అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే కార్ పార్కింగ్ అవన్నీ కొండపైన అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం అన్ని కార్లు ఆపిర్రు. ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది బస్ స్టాపు. మనం ఉచిత దర్శనం అయితే ఇందులో నుంచి వెళ్ళాలి. స్టార్టింగ్లో నేను ఒక బిల్డింగ్ పెద్ద చూపించినాను కదా ఇందాక, అందులో నుంచే లైన్ తిప్పుతా మనకు గర్భగుడిలోకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడే బస్ స్టాప్ ఉంది. మనం చెప్పులు కానీ అవన్నీ తెచ్చుకునేవన్నీ ఇక్కడే పెట్టాలి. మనకు ఒక జతకి చెప్పులకి 2 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి. అక్కడ రాసిరు చూడండి, 2 రూపాయలు ఒక జతకి అని చెప్పి. అలానే కొద్దిగా ముందుకు వెళ్ళినామంటే గుళ్ళోకి మొబైల్స్ కానీ బ్యాగులు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా అలో లేదు కాబట్టి మనం ఇక్కడే కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసుకోవాలి. ఎక్కడంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ బస్సులు చూపించినాను కదా మీకు, ఆ బస్ స్టాప్లోనే ఇవన్నీ ఉంటాయన్న. మనకు ఇక్కడ బోర్డు ఉంది చూడండి, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేయాలి. మొబైల్కి 10 రూపీస్ అయితే తీసుకున్నారు నాకైతే. ఈ పక్కనేమో మనం లగేజ్ తెచ్చుకున్నాం కదా, లగేజ్ కూడా లోపలికి అలో చేయరు. సో మనం ఇక్కడనే పెట్టేసుకొని వెళ్ళాలి. దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నా. ఇందాక అక్కడ ప్రసాదాల కౌంటర్ అని చూపించినాను కదా, అక్కడ మనకి ఏం కావాలో ఈ కౌంటర్లో తీసుకొని లడ్డు పులిహోర అది లోపలికి వెళ్తే ఇక్కడ ప్రసాదం తీసుకునే కౌంటర్ ఉంటుంది. మనం అక్కడ టోకెన్ తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి లడ్డూలు తీసుకోవాలి. నేనైతే 2 పులిహోర తీసుకున్నా. పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు టెంపుల్స్లో నేను చూసిన వాళ్ళు నిమ్ముప్పుతో చేస్తున్నారు, బట్ ఇక్కడైతే మామూలుగా మనం పులిహోర చింతపండుతో చేస్తాం కదా, ఆ చింతపండుతో చేసారు. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అది తిన్న తర్వాత మేము పైకి వెళ్ళినాము. పైకి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్ టెంపుల్ ఎంట్రీ, ఇక్కడ మనం ఇందాక లైన్ అని చెప్పినాం కదా, ఈ గోల్డ్ కలర్లో ఉంది కదా, ఇందులో నుంచి భక్తులందరూ ఆ మెయిన్ గర్భగుడిలోకి వెళ్తున్నారు. అక్కడ గోపురం ఉంది కదా, అటు వెళ్తున్నారు. మీరు స్పెషల్ ఎంట్రీ, బ్రేక్ దర్శనము అంటే రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటేనేమో ఇక్కడికి వచ్చి ఎంట్రీ ఉంటుంది. స్పెషల్ దర్శనం ఏమో 150 రూపీస్, బ్రేక్ దర్శనం ఏమో 300 రూపీస్. ఇదంతా కొత్తగా కట్టింది అన్నట్టు, రాతితోటి కట్టారు. చాలా బాగా అనిపించింది చూడ్డానికి. మాత్రం మనకు అప్పుడు పాతకాలంలో కడితే ఎట్లా ఉంటుందో
ఆ ఫీల్ అయితే కొద్దిగా అనిపించింది. బట్ మన మనసుకైతే ఇది రీసెంట్లీ కట్టిరని తెలుసు కాబట్టి కొద్దిగా అంటే ఓల్డ్ టెంపుల్కి వెళ్ళామన్న ఫీల్ అయితే కొద్దిగా మిస్ అయిందని అనిపించింది నాకు. అదే మనకి ఇది కొత్త కట్టిరు అని తెలియకుండా వెళ్తేనేమో అబ్బా ఎంత బాగుంది అని అనిపించేది. చూడండి టెంపుల్ ఎన్ని గోపురాలు ఇవన్నీ ఇట్లా నిర్మించారు. ఇందాక ప్రసాదం కౌంటర్ ఉంది కదా, అక్కడ పైన తిరిగి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ప్రసాదం కౌంటర్ ఆపోజిట్లోనే మనకు శివాలయం ఉంటుంది. శివాలయం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా మొత్తం ఇక్కడ పైన చూసేంత కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిందే. ఇక్కడ ఉన్న నందీశ్వరుడు అయితే చాలా హైలైట్, ఎంత అద్భుతంగా చాలా పెద్దగా ఉందన్నట్టు. శివాలయములోనే మనము గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, దాని పక్కనే ఈ నందీశ్వరుడు ఉన్నాడు. లోపలికి వెళ్ళలేదు కాబట్టి నేను చూపించలేను. బట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత మేమైతే పైనుంచి కిందికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ సేమ్ ఏ వేలో వచ్చినామో అదే వేలో బై స్టెప్స్ మేము కిందికి వచ్చేసినాము. వ్యూ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. నాకు ఆశ ఏంటంటే ఇట్లాంటి ప్లేస్లో ఇట్లా ఎక్కేటప్పుడు వర్షం పడింది అనుకో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ముసురు అంటారు కదా, అంటే 2-3 డేస్ వర్షం పడుతుంది చిన్నగా సన్నము. ఆ టైంలో అట్లాంటి ఎక్కడాలు కానీ అట్లాంటి ప్లేస్కి వెళ్ళటాల్లో నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం. మనం దర్శనం చేసుకున్న నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. బస్ స్టాప్ దగ్గరనే మనకు ఫ్రీగా అన్నదాన సత్రం ఉంది. అదేవిధంగా కళ్యాణ కట్ట అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మీరు బస్ స్టాప్ నుంచి ఆటోలో అయినా రావచ్చు, లేదంటే బస్సెస్ ఉన్నాయి కదా ఫ్రీ బస్సెస్, అది ఎక్కైనా సరే ఇక్కడ ఎక్కడైతే అన్నదానం పెడుతున్నారో అక్కడికి రావచ్చు. ఇక్కడ పార్కింగ్ అండ్ కళ్యాణ కట్ట ప్లస్ షాపింగ్ సంబంధించినవి ఏమైనా కొనుక్కోవాలన్నా అని ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఇక్కడ లైన్ ఉంది కదా, అన్నదానానికి లైన్ కట్టినాము. ఇది వచ్చేసి టైమింగు 3 o'clock వరకు పెడతారు. 3 o'clock క్లోజ్ అయిపోతుంది. అక్కడ బోర్డు ఉంది, లైఫ్ టైం ఎవరో రైస్ ఫ్రీగా ఇస్తున్నారు. సమ్ రైస్ మిల్ పేరు ఉంది, బట్ నేను అది కరెక్ట్ చూడలేదు, మర్చిపోయినా. వాళ్ళే ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నంని ఇస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు అన్నట్టు. కొండకు వస్తే మాత్రం ఇక్కడనే కంపల్సరీ తినండి. మనకి ఇది 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం ఉంటుంది. మీరు కడుపు నిండా తినొచ్చు. ఒకవేళ అన్నం కావాలన్నా సరే మళ్ళీ లోపట ఇక్కడ వాళ్ళు వేస్తున్నారు చూడండి, పప్పు చారు ఒక కర్రీ ప్లస్ మజ్జిగ కూడా ఇస్తున్నారు. మేము ఇక్కడ నుంచి ఫైనల్గా పాత నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ వరకు చూస్తే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఏంటంటే ఇక్కడ నాకు నచ్చని విషయాలు కూడా ఉన్నాయి, అవి చెప్తా చూడండి. పాత నరసింహస్వామి టెంపుల్ది వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది, అదైతే అస్సలు మిస్ కాకండి. నాకు నచ్చని విషయాలు ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతమంది భక్తులు వస్తారు. మనకు ఈ కాళ్ళు కాలుతున్నాయని అన్నాను కదా, చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. దీని మీద వైట్ పెయింట్ వేస్తే మనకు కాలు కాలకుండా ఉంటుంది ఒకటి. ఇంకోటి పైన నేను చెప్పుల స్టాండు ప్లస్ మొబైల్ కౌంటర్లు ఇవన్నీ ఛార్జ్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఏంటంటే ఇన్ని వందల మంది భక్తులు ఇట్లా వస్తున్నారు కదా, జస్ట్ ఎండోన్మెంట్ దగ్గరగా 2 రూపాయలు అట్లా తీసుకొని అట్లా పెట్టడం ఎందుకని ఒక చిన్న అంటే నాకు అనిపించింది. బట్ వాళ్ళ పరిస్థితి అంటే ఏంటో మనకు తెలీదు. బట్ ఇలాంటివి కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా హైలైట్ ఉంటుందని నాకు అనిపించింది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.